కాకతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ గ్రామాన్ని కూడా పరిపాలించడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ కాకతీయ రాజులు ఈ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకొని ఈ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి తమ కులదేవత కింద ఆరాధించి పూజలు చేసేవారు. దాంతో అనగాదేవి అనే పేరు కాకతాంబగా మారి కాకతీయ అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. అలా ఈ అమ్మవారు దాదాపు 200 ఏళ్ళు కాకతాంబగా పూజించబడింది. ఆ తర్వాత మొఘలులు కాకతీయులను ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేశారు. దాంతో చాలా సంవత్సరాలు ఈ అమ్మవారు పూజలు లేకుండానే ఉండేవారు. తర్వాత దాదాపు 450 ఏళ్ల క్రితం కాకర్లపూడి అప్పలరాజు అనే రాజు నవాబులకు సహాయం చేయటంతో ఆ నవాబులు కాకర్లపూడి అప్పలరాజుకి ఈ గుడిని బహుమతిగా ఇస్తారు. అప్పుడు అతను ధ్వంసం అయిపోయిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి కాకతాంబాదేవికి పూజలు చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత విజయనగర రాజులు నవాబులను ఓడించి ఆ ప్రదేశాన్ని గెలుచుకొని ఈ అమ్మవారికి పెద్ద ఆలయాన్ని నిర్మించి మూకాంబికగా పూజించడం మొదలు పెడతారు.